హనుమాన్ చూసాను భయ్యా, మామూలుగా లేదు. బాహుబలి విజువల్స్ దాటిపోయినట్టు అనిపించింది నిజంగా. ఒక 40 crores 50 crores బడ్జెట్ అంట, 200-300 కోట్లు పెట్టే సినిమా బడ్జెట్ కన్నా ఇది ఎక్కువ కనిపిస్తుంది నిజంగా. అసలు విజువల్స్ చూస్తుంటే మాత్రం అసలు వేరే లెవెల్ ఉన్నాయి. విఎఫ్ఎక్స్ అయితే అసలు విఎఫ్ఎక్సా లేకపోతే నిజంగా అలాంటి లొకేషన్స్ ఉన్నాయా అన్నట్టు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. సత్య యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్. అసలు నిజంగా ఫైట్ సీన్స్లో డిఓపి కెమెరా యాంగిల్ చూస్తే మాత్రం అసలు నిజంగా సినిమాలు ఇది బాగాలేదు అంటాను కానీ, ఇది లాగ్ అంటాను కానీ ఏమి లేదు. డిఫరెంట్ స్టోరీతో అసలు వేరే లెవెల్కి, వేరే యాక్టింగ్ అంటే ఇంకా వేరే లెవెల్. అసలు నిజంగా సినిమా అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. అసలు ఆ విజువల్స్ అయితే మాత్రం వేరే లెవెల్. అసలు ఒక విలేజ్లో మొత్తం స్టోరీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నడుస్తూ ఉంటుంది. సో అసలు నిజంగా ఎంత బాగుందంటే వేరే లెవెల్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ట్రైలర్ చూసి పర్వాలేదు ఓకే అనుకున్న వాళ్ళు 100% మైండ్ బ్లోయింగ్ అంతే. సంక్రాంతి 2024 సంక్రాంతి హనుమాన్ మూవీ ఒకటే డెఫినెట్గా చెప్తున్నా. థియేటర్లు తక్కువ వచ్చినాయని ఎవ్వరు అనుకోకలేదు. 90% థియేటర్లు కేవలం హనుమాన్ మూవీకే జరుగుతాయి, వస్తాయి. చూస్తూ ఉండండి. మిగతా ఏ సినిమా వచ్చినా కానీ ఒకరోజు 2 రోజులే తప్ప. సంక్రాంతి 2024 సంక్రాంతి హనుమాన్ ఫైనల్. గ్రాఫిక్స్ ఏం లేదు భయ్య, అంతా రియల్ లొకేషన్స్ లా ఉన్నాయి. అసలు గ్రాఫిక్స్ అని ఎక్కడా తెలియట్లేదు. మనం లాస్ట్ కొన్ని సినిమాలు ఉన్నాయి, 200-300 కోట్ల సినిమాలు ఉన్నాయి. ఆ గ్రాఫిక్స్కి ఈ గ్రాఫిక్స్ చూస్తుంటే ఏమో 40-50 కోట్లు పెట్టి ఈ రేంజ్లో సినిమా తీయొచ్చా? 200 కోట్లు 300 కోట్లు ఎవరికి తగలెడుతున్నారో ఏం అర్థం కాలేదు. నిజంగా ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గారు ఎర్రగా తీశారు. అసలు నిజంగా నాకైతే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ భయ్య సినిమా అయితే మాత్రం. ఒక మంకీకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తారు రవితేజ గారు. అసలు నిజంగా మన మర్యాద రామన్న సినిమా చూసాం కదా, సునీల్ గారికి సైకిల్ మాట్లాడుతుంది, సేమ్ అదే సినిమా అదే కాన్సెప్ట్తో కోతి మాట్లాడితే చాలా ఎంజాయ్ చేస్తాం భయ్య, చాలా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ అంతా సత్యాన్ని కొడుతుంటే కోతి ఎంజాయ్ చేస్తూ ఉంటే డైలాగులు రవితేజ గారి డైలాగులు అంటే మామూలుగానే వేరే. సో లాస్ట్ ఫైనల్గా కోతి హెల్ప్ చేస్తుంది అనమాట. ఒక స్టోన్ ఉంటుంది, స్టోన్కి సంబంధించి. సో లాస్ట్ ఫైనల్గా కోతి రవితేజ గారు హెల్ప్ చేస్తారు. సో హీరో ఫైట్ చేస్తాడు. లాస్ట్ అయితే లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాలు అయితే మాత్రం సినిమా గూస్ బంప్స్ అంతే. ఆ హెలికాప్టర్ సీన్ అయితే మాత్రం బాబా అసలు నిజంగా వేరే లెవెల్. ఎవరైనా చూస్తే ఏంది ఈ ఓవర్ యాక్షన్ ఏంది, బిల్డప్ ఏంది అనుకుంటా వేరే సినిమాలకి. కానీ ఈ సినిమా మాత్రం అస్సలు అనుకోరు. వారేవా ఏం తీసాడు నిజంగా. హనుమంతుడు వచ్చి చేస్తున్నాడు ఆ ఫైట్ అన్న రేంజ్లో ఉంటుంది. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఆ మ్యాన్ ఈ మ్యాన్ కాదు, హనుమాన్ అంతే. నిజంగా ఆ లెవెల్లో సినిమా చూస్తాం. మన కల్చర్ని, మన వాళ్ళని హైలైట్ చేయడం అనేది నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. సౌత్ ఇండియాలో సినిమాలకి నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అసలు వరల్డ్ వేడిగానే మన క్రేజ్ ఎక్కడికి వెళ్తుంది. ఒక సౌత్ ఇండియన్, ఒక తెలుగువాడిగా అయితే నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా ఫ్యూచర్లో మన తెలుగు ఇండస్ట్రీ అంటేనే అసలు నార్త్ ఇండియా ఫారెన్ వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. ఆ రేంజ్కి వెళ్ళిపోతున్నారు. మన సలార్తోనే ఫారెన్ వాళ్ళు ఏంద్రబాబు ఈ తెలుగు వచ్చి మన మీద పడ్డారు, మన సినిమాలు తొక్కేస్తున్నారు అన్న రేంజ్కి వెళ్ళిపోయింది. సో ఇంకా మన సౌత్ ఇండియా డెవలప్ అవడం, సౌత్ ఇండస్ట్రీ డెవలప్ అవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది భయ్య. సూపర్. వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ అయితే ఉన్న కాసేపు ఉంటారు, ఆవిడ చనిపోతారు. కానీ ఉన్న కాసేపు వాళ్ళ తమ్ముడి మీదకి రౌడీలు వస్తుంటే ఆయన పడిపోతే కొబ్బరి గెల పట్టును కొడుతుంది, లంగా పైకెత్తి కొడుతుంటే భయ్యా నిజంగా కేకలు అరుపులు అంతే మామూలు లేదు. ఆ విజువల్స్ థియేటర్లో చూస్తే పండగ. లాస్ట్ క్లైమాక్స్లో భయ్యా 2025 లాస్ట్ క్లైమాక్స్ లాంటి సెకండ్ హాఫ్ ఇస్తాడు. హనుమంతుడు వస్తాడు, హనుమాన్ నీ రాక అనివార్యం, నువ్వు రావాలి అని చెప్పి అంటాడు మన సముద్రకాని గారు. అసలు వేరే లెవెల్ అంతే. అసలు సబ్జెక్ట్ ఎంత బాగుందంటే నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అనగానే హనుమంతుడు వస్తాడు భయ్యా. వచ్చేలా వస్తే మన సత్యాల గాల్లో ఉంటాడు. ఎన్నాకాల నుంచి విజువల్ తలుచుకుంటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా వేరే లెవెల్ థియేటర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి హనుమాన్ మూవీ. సూపర్ అంటే సూపర్ అంతే. మొన్న వచ్చింది ఏది ప్రభాస్ గారిది ఆదిపురుషు కేటాయించారు కదా హనుమంతుడికి ఒక సీట్ అని. ఈ సినిమా కేటాయించాలి హనుమంతుడికి ఒక సీట్ అని. డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. దయచేసి అందరూ కూడా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.